వెల్కమ్ టు పల్లవి టీవీ. దేశవ్యాప్తంగా నీట్ ఎవరైతే కళను సాకారం చేసుకోవాలనుకున్న విద్యార్థులు పరీక్ష రద్దు కావడంతో ఆందోళన నెలకొంది. సో నీట్ రాజస్థాన్లో పేపర్ లీక్ అయిన ఆరోపణలు రావడంతో ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకొని నీట్ ఎగ్జామ్ రద్దు చేసింది. సో నీట్ ఎగ్జామ్ రద్దుతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వస్తున్న పరిస్థితి. సో ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి శ్రీ చైతన్య కాలేజెస్ డీన్ శంకర్రావు సార్ ఉన్నారు. నీటికి సంబంధించి అనేక సంవత్సరాలుగా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. సో దీని గురించి మాట్లాడదాం, నీట్ రద్దు గురించి, విద్యార్థుల ఆందోళన గురించి మాట్లాడదాం. సార్ నమస్తే. సరే, ఎట్లా సార్ ఈ నీట్ రద్దు అయింది? విద్యార్థులు చాలామంది బాగా రాసిన వాళ్ళు ఉన్నారు, కొందరు బాగా రాయలేకపోతా వారున్నారు. సో ఎట్లా? అదేనండి, ఇప్పుడు దేశవ్యాప్తంగా మొన్న మే 3వ తారీఖున నీట్ పరీక్ష నిర్వహించడం జరిగింది. సో దేశవ్యాప్తంగా 22,70,000 మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు ఈ సంవత్సరం. సో వీళ్ళందరూ కూడా గత 2 సంవత్సరాలుగా ఎంబీబీఎస్ టార్గెట్గా డాక్టర్ అవ్వాలనే ఒక బలమైన కోరికతో చాలా రకాలుగా కష్టపడి ప్రిపేర్ అయ్యి చాలా సాక్రిఫైసెస్ చేసి తల్లిదండ్రులు వాళ్ళ మీద చాలా ఆశలు పెట్టుకొని పరీక్షకి హాజరయ్యారు. చాలామంది మీరు అన్నట్టుగా పరీక్ష బాగా రాశారు, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి సీట్ వస్తుందనే ఒక రకమైన హోప్తో ఉన్నారు. అంటే పరీక్ష జరిగిన 3-4 డేస్లోనే ప్రిలిమినరీ కీ కూడా ఈ సంవత్సరం ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా కీ ఇంత తొందరగా ప్రకటించలేదు. సో ఆ కీ చూసుకున్న తర్వాత విద్యార్థులందరిలో మాకు సీట్ వస్తుంది అనే ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. సో చాలామంది రిలాక్స్ అయిపోయి కంప్లీట్గా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అంటే మనకి రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత ఎలా చదవాలి ఏంటి అనే దాని గురించి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదయం వార్తాపత్రికల్లో ఈ నీట్ లీకేజీ గురించి వార్త రాగానే చాలామంది ఆందోళన పడ్డారు. తర్వాత కొన్ని గంటలకే ఎన్టీఏ అఫీషియల్గా నీట్ దేశవ్యాప్తంగా యూజీ పరీక్షని రద్దు చేస్తున్నట్టుగా అఫీషియల్గా ప్రకటించింది. సో దీంతో ఒక్కసారిగా విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. అంటే వాళ్ళు ఎగ్జామ్ రాసి మాకు సీట్ వచ్చేస్తుంది, మేము మెడికల్ కళాశాలలో చేరిపోతాం, డాక్టర్ అవ్వబోతున్నాం అనే ఒక రకమైన ఆనందంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వేలల్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా ఒక షాక్. అంటే ఎవరు కూడా ఊహించలా అసలు నీట్ ఎగ్జామ్ రద్దు అవుతుంది, మళ్ళీ మనం పరీక్ష రాయాలి అనే ఒక రకమైన భావన ఎవరికీ లేదు. గతంలో కూడా 2024లో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి, నీట్ పరీక్ష మీద లీకేజ్ అయిందని చెప్పి వచ్చింది. సో అప్పుడు కూడా ఏంటంటే రాజస్థాన్ అట్లా కొన్ని రాష్ట్రాల్లో దీని మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైతే లీకేజ్ అనేది జరిగిందో ఆ ప్రాంతంలో మాత్రమే ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కండక్ట్ చేయడం జరిగింది. సో చాలామంది ఏమనుకున్నారంటే ఈసారి కూడా అలానే జరుగుతుంది, ఓన్లీ ఒక ప్లేస్లో లీక్ అయింది కాబట్టి అక్కడ మాత్రమే జరుగుతుంది, మాకేమవ్వదు, మేము మా ఎగ్జామ్ ఇలానే ఉంటుందనే ఆశతో ఉన్నారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే వాళ్ళ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ లీకేజ్ అనేది ఒక ప్రాంతానికి పరిమితం అవ్వకుండా పెద్ద సంఖ్యలో వేల మంది స్టూడెంట్స్ కావచ్చు, అది లక్షల మంది కూడా అవ్వచ్చు, వాళ్ళకి ఈ లీక్ అయిన ప్రశ్నాపత్రం అనేది క్యారీ అయింది అనేది ఒక ఇనీషియల్ దర్యాప్తులో తేలింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఎక్కువ మందికి లీక్ అయిన పేపర్ చేరినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరికీ మంచి మార్కులు వస్తే నిజంగా కష్టపడి జెన్యూన్గా ఫెయిర్గా ఎగ్జామ్ రాసిన విద్యార్థికి అన్యాయం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో రద్దు నిర్ణయం అనేది కరెక్టే, సరైనది. ఎందుకంటే మరి రద్దు చేయకుండా కంటిన్యూ చేస్తే చాలామంది నష్టపోతారు, 2 సంవత్సరాలుగా కష్టపడిన విద్యార్థులందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎన్టీఏ గవర్నమెంట్ని సంప్రదించి రద్దు చేయాలి, మళ్ళీ కండక్ట్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ మెటీరియల్ 2 రోజులకు ముందే పాస్ ఆన్ అయింది, దాదాపు 160 ప్రశ్నలు, ముఖ్యంగా కెమిస్ట్రీలో ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఈసారి ఎగ్జామ్లో కెమిస్ట్రీ కొంచెం బాగా కఠినంగా ఉందా సార్? కెమిస్ట్రీ ప్రశ్నలు ఎందుకు లీక్ అయినట్లు మనకు వార్తల్లో వస్తూ ఉన్నాయి. అంటే యాక్చువల్గా అది కెమిస్ట్రీ ఒకటే కాదండి, ఎందుకంటే నీట్లో 180 ప్రశ్నలకి ఎగ్జామ్ జరిగితే దాంట్లో కెమిస్ట్రీ నుంచి వచ్చేది 45 క్వశ్చన్స్, ఓకే, బయాలజీ 90 క్వశ్చన్స్, ఫిజిక్స్ ఒక 45. అందుకని అదేంటంటే కెమిస్ట్రీలోనే 160 క్వశ్చన్లు లీక్ అయినాయి అనేది కరెక్ట్ కాదు. అంటే బయాలజీ అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా అయ్యి ఉండొచ్చు. అంటే మొత్తం మీద 180లో 140 క్వశ్చన్స్ లీకేజ్ అయినాయి, అవి ఎగ్జాక్ట్గా అవే రిపీట్ అయినాయి అనేది న్యూస్ వస్తూ ఉంది. అంటే వాస్తవం ఎవరికీ తెలియదు, ఇవన్నీ కూడా ఊహాగానాలే. ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా వచ్చినాయి, ఎంత మేరకు లీక్ అయింది, మొత్తం అయిందా, కొన్ని అయినాయి అనేది మనకు తెలియదు. కానీ ఈ సంవత్సరం అయితే ప్రత్యేకంగా బయాలజీ పేపర్ చాలా ఈజీగా వచ్చింది. కెమిస్ట్రీలో కొన్ని ప్రశ్నలు మాత్రం కొంత క్లిష్టంగా వచ్చినాయి, చాలామంది కెమిస్ట్రీలో కొంత ఇబ్బంది పడిన మాట కూడా వాస్తవం. కాకపోతే ఈ బయాలజీ ఈజీగా రావటం వల్ల చాలామందికి సీట్ గెటింగ్ మార్కులు బాగా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు అందుకని కెమిస్ట్రీని హైలైట్ చేశారు. అంటే కెమిస్ట్రీ కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ రావటం, ఒక 4-5 క్వశ్చన్స్ మీద చాలా అంబిగ్యూటీ ఉండటం, చాలామంది తప్పులు చేయటం, ఇలాంటి వాటి వల్ల కెమిస్ట్రీ మీద
ఆరోపణలు వచ్చినాయి. కానీ యాక్చువల్గా కెమిస్ట్రీలో ఉండేది 45 క్వశ్చన్లు. సో లీకేజ్ అనేది ఓన్లీ 45 క్వశ్చన్లు కాదు, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంతా కూడా అయ్యి ఉండొచ్చు. ఎన్ని ప్రశ్నలు ఎగ్జాక్ట్గా అయినాయి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని వచ్చినాయి అనేది మనకి కరెక్ట్గా తెలియదు. సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్ మనం ప్రధానంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు రద్దయింది కాబట్టి ఖచ్చితంగా బాగా రాసిన విద్యార్థులు రాయాలి ఎగ్జామ్, అట్లాగే బాగా రాయలేకపోతే ఒక అవకాశం దొరికితే బాగుంటుంది, ఇంకా బాగా పర్ఫామ్ చేసే అనుకునే విద్యార్థులు కూడా ఉన్నారు కదా. సో ఈ 2 వర్గాల విద్యార్థులను ఉద్దేశించి మీరు వాళ్ళకి ఏం చెప్తలుచుకుంటారు? ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఒకటేనండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ రద్దయింది, అందరూ మళ్ళీ పరీక్ష రాయాల్సిందే కాబట్టి ఇంకా దీని మీద మనం ఆందోళన పడి ఉపయోగం లేదు. కాబట్టి మనం తప్పనిసరిగా మళ్ళీ పరీక్ష రాయాలి. ఒక 2-3 రోజుల్లో ఎన్టీఏ వాళ్ళు షెడ్యూల్ కూడా అనౌన్స్ చేస్తారు. మళ్ళీ పరీక్ష ఎప్పుడు పెడతాము, ఎన్ని రోజులు టైం ఉంటుందనేది క్లియర్గా వస్తుంది మనకి. సో అంటే మనం ఏంటంటే పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్ దృక్పథంతో మళ్ళా పరీక్ష రాయాలి. ఎలాగూ ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ అయ్యారు, అందరూ సన్నద్ధమయ్యారు. బాగా రాసిన వాళ్ళు దాన్ని నిలబెట్టుకోవాలి, లేదా ఇంకా కొంచెం బాగా రాయడానికి ట్రై చేయాలి. అదే ఎవరైతే కొంచెం అంటే ఫస్ట్ టైము ఒక నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జాము మొదటిసారి రాసిన విద్యార్థుల్లో చాలామందిలో బాగా ప్రిపేర్ అయ్యి ఉండి బాగా చదివి కూడా చిన్న చిన్న తప్పుల వల్ల కొన్ని మార్కులు కోల్పోయి సీటు కోల్పోయే పరిస్థితిలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. సో వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. మీరు అన్నట్టుగా అంటే బాగా రాసిన వాళ్ళు ఇంకా బాగా రాయొచ్చు. ఎవరైతే జస్ట్ కొన్ని మార్కుల తేడాతో మేము సీటు మిస్ అయ్యాము అనే ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఇంకా వాళ్ళ తప్పుల్ని సవరించుకొని మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంకా బాగా పెర్ఫామ్ చేయడానికి, మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి అందరూ కూడా పాజిటివ్ దృక్పథంతో మళ్ళా మనం ప్రిపరేషన్ మొదలుపెట్టి ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఫైనల్ నీట్ ఎగ్జామ్కి ఎలా అయితే మనకు 1.5 month గ్యాప్లో సన్నద్ధమయ్యారో మొన్న, అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ నెల రోజుల 20 రోజుల 45 days మనకి ఎన్ని రోజులు గ్యాప్ ఇస్తారనేది మనకు తెలియదు. కాబట్టి సో అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎన్ని డేస్ ఇస్తే దానికి ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకొని మళ్ళా ప్రిపేర్ అయ్యి గ్రాండ్ టెస్టులు రాసి పాజిటివ్గా ముందుకెళ్తే డెఫినెట్గా మళ్ళీ ఇదే మార్కుల్ని, మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఇంకొంచెం మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. బాగా రాయిన వాళ్ళు కూడా ఏదన్నా ఎగ్జామినేషన్ ఫియర్తో, టెన్షన్తో, స్ట్రెస్తో చిన్న చిన్న తెలిసిన తప్పులు చేసిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. బాగా చదువుకొని కూడా ఆ ఎగ్జామ్ టైంలో 3 గంటల్లో టెన్షన్ పడి తప్పులు చేసిన విద్యార్థులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇంకొక అవకాశం, ఎందుకంటే రియల్ టైం ఎగ్జామ్కి రాశారు వాళ్ళు, మళ్ళీ రెండోసారి రాస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఎన్టీఏ చెప్పిన వివరాల ప్రకారం మళ్ళీ హాల్ టికెట్ కానీ లేకపోతే ఎగ్జామ్ అప్లై చేయటం మళ్ళీ ఏమీ లేదు, అదే హాల్ టికెట్ ఉంటుంది, అదే ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. కాబట్టి పరిస్థితులు అన్నీ ఒకసారి అలవాటు పడ్డారు. కాబట్టి ఈసారి ఆ పరిస్థితుల ప్రభావం వాళ్ళ ఎగ్జామినేషన్ రాసేదాని మీద ఉండకుండా ఇంకా బాగా పరీక్ష రాయడానికి అవకాశం అయితే తప్పకుండా ఉందండి. అందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందొద్దు, విద్యార్థులను కూడా ప్రోత్సహించి వాళ్ళని ధైర్యం చెప్పి వాళ్ళకి తోడుగా ఉండి డెఫినెట్గా మా శ్రీ చైతన్య కళాశాల తరఫున మేము అందరికీ కూడా ఒక హామీ ఇస్తున్నామండి. మళ్ళా నీట్ ఎగ్జామ్ అనౌన్స్ చేసిన తర్వాత నీట్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా విద్యార్థులందరికీ కూడా మేము అండగా ఉంటాం. వాళ్ళకి మళ్ళీ అవసరమైన క్లాసులు చెప్పి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి మళ్ళా ఫైనల్ నీట్ ఎగ్జామ్ని వాళ్ళు ఇంతకంటే కూడా బాగా రాసే విధంగా మేము 100% మా వైపు నుంచి సపోర్టు, ఎంకరేజ్మెంటు, మోటివేషన్ ఉంటుందని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. సరే, ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు మనం చూస్తాం ఫిజిక్స్, కెమిస్ట్రీ అట్లా బయాలజీ, ఈ క్వశ్చన్స్ సరళి ఏమైనా మారిందా? ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ ఇదే సరళి కొనసాగే అవకాశం ఉందా? సో దాన్ని ఎట్లా విశ్లేషించాలి? అంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎటువంటి మార్పు లేదండి. అంటే గతంలో 180 ప్రశ్నలు ఉండేవి, ప్రశ్నల స్వభావం, ప్రశ్నల కఠినం అది మారొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు గత సంవత్సరం 2024లో మనకి చాలా ఈజీ పేపర్ వచ్చింది. 2025లో పర్టికులర్గా ఫిజిక్స్ పేపర్ బాగా టఫ్ వచ్చింది. అంటే చాలా మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా చాలా టఫ్గా ఫీల్ అయ్యారు, షాక్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు మొన్న వచ్చింది ఏంటంటే కొంచెం 2024 కంటే కొంచెం డిఫికల్ట్, 25 కంటే కొంచెం ఈజీగా వచ్చింది. అంటే ఇక్కడ మనం ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే అండి, ఏ విద్యార్థి అయినా సరే నీట్ ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉన్నా, అంటే ఈజీగా ఉన్నా, మోడరేట్గా ఉన్నా, డిఫికల్ట్గా ఉన్నా కాంపిటీషన్ అనేది రిలేటివ్గా ఉంటుంది. అంటే 2024లో ఈజీగా ఉన్నప్పుడు అందరికీ మంచి మార్కులు వచ్చినాయి, సో కట్ ఆఫ్ మార్కులు పెరిగినాయి. 2025లో పేపర్ కష్టంగా వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ మార్కులు తగ్గినాయి. సో అంటే ప్రతి విద్యార్థికి తగ్గినాయి కాబట్టి కట్ ఆఫ్ మార్కులు చాలా తగ్గినాయి. కాబట్టి పరీక్ష ఎలా ఉన్నా మన ప్రయత్నం అనేది
సిన్సియర్గా చేస్తే గ్యారంటీగా సీట్ వస్తుంది. ఈజీగా ఉంటే అందరికీ మార్కులు పెరుగుతాయి, మనకి పెరుగుతాయి. టఫ్గా ఉంటే అందరికీ తగ్గుతాయి, మనకి తగ్గుతాయి. లేదా మోడరేట్గా ఉంటే మధ్యస్థంగా అందరికీ మార్కులు వస్తాయి. కాబట్టి సో పేపర్ ఎలా ఉంటుంది అనే ఆందోళన చెంది తప్పులు చేసే కంటే ఎలాంటి పేపర్ వచ్చినా పేపర్లో నాకు తెలిసిన బిట్లు తప్పులు లేకుండా చేయాలి అనేది మెయిన్ టార్గెట్ పెట్టుకోవాలండి. చాలామంది చేసేది ఏంటంటే ఆ పేపర్లో ఎగ్జామినేషన్ హాల్లో టెన్షన్ ఫీల్ అయ్యి తెలిసిన క్వశ్చన్స్కి కూడా తప్పులు చేస్తూ ఉంటారు. అలాంటి తప్పులు చేయకుండా ఉంటే పేపర్ ఎలా వచ్చినా మనకి ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే మన పిల్లలందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యారు, 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు, అన్ని రకాల పేపర్లకి కాలేజీలో పెట్టిన ఎగ్జామ్స్లో కూడా ఎక్స్పోజ్ అయ్యారు. ఈజీ పేపర్లు రాశారు, డిఫికల్ట్ పేపర్లు రాశారు, మోడరేట్ పేపర్లు రాశారు. కాబట్టి ఎలాంటి పేపర్ వచ్చినా కాన్ఫిడెన్స్తో మనం ఫేస్ చేస్తే ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకొని సీట్ తెచ్చుకునే అవకాశం ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది. కాబట్టి దాని గురించి ఆందోళన చెందకుండా ఈ రకరకాల సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే వాటిలో వచ్చే వార్తల్ని నమ్మకుండా అఫీషియల్గా ఎన్టీఏ వాళ్ళు ప్రకటించిన వార్తల్ని మాత్రమే తీసుకొని వాటి మీద అసలు ఇంకా దృష్టి పెట్టకుండా మన ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. కాబట్టి ఆ ఎగ్జామ్కి ఉన్న నంబర్ ఆఫ్ డేస్ని బట్టి షెడ్యూలు అంతా కూడా మనం ఇస్తాం. కాబట్టి దాని ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. ఎటువంటి వదంతుల్ని నమ్మొద్దు, ఎటువంటి గాసిప్పులను కానీ లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పేది మళ్ళీ అలా ఇలా అని కాకుండా కంపల్సరీగా మళ్ళీ పేపరు అదే స్టాండర్డ్లో ఉండొచ్చు, లేకపోతే కొంచెం అటు ఇటు ఉండొచ్చు. కొంచెం ఈజీగా ఉండొచ్చు, మన వచ్చిన పేపర్ కంటే ఈజీగా రావచ్చు, డిఫికల్ట్గా రావచ్చు, సేమ్ రావచ్చు. మనం తెలియదు, పేపరు చూసే వరకు ఎవరికి దాని మీద ఐడియా ఉండదు. కాబట్టి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే పాజిటివ్ దృక్పథంతో ఎలాంటి పేపర్ వచ్చినా మేము బాగా పెర్ఫామ్ చేయాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, మంచి సీట్ తెచ్చుకోవాలి, మా తల్లిదండ్రుల కన్నా కలల్ని నిజం చేయాలనే పాజిటివ్ మోటివేషన్తో పిల్లలందరూ ప్రిపేర్ అయితే డెఫినెట్గా సక్సెస్ అవుతారండి. సార్, ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ విషయానికి వస్తే మెడికల్ సీట్లు ఎన్ని అందుబాటులో ఉంటాయి, అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. ఇందులో మొన్న వచ్చిన పేపరు ప్రిలిమినరీ కీని బట్టి చూస్తే కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం ఉండే మొన్నటి వరకు? అదేనండి, ఇప్పుడు తెలంగాణలో మనకి సుమారుగా 8,500 సీట్ల వరకు ఉన్నాయండి. సో దీంట్లో మనకి ఒక 4,000 పైన సీట్లుగా ఓపెన్ కేటగిరీ అంటే కన్వీనర్ కోటాలో ఉంటాయి. 4,000, 4,200 సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి. మిగతావి వివిధ రకాల రిజర్వేషన్స్ కానివ్వండి, బి కేటగిరీ కానివ్వండి, ఎన్ఆర్ఐ కోటా కానీ ఉంటాయి. సో కాబట్టి మనం మొన్న వచ్చిన నీట్ పేపర్ని అనలైజ్ చేసిన తర్వాత ఆ మీడియం రేంజ్ పేపర్కి 460 నుంచి 470 మార్కులు వస్తే మనం కన్వీనర్ కోటాలో ఫ్రీ సీటు రావచ్చు తెలంగాణలో అనేది మనం ఎక్స్పెక్ట్ చేసాం. అనాలిసిస్ అంచనా వేసాం. అంటే మనం వివిధ రకాల విద్యార్థుల నుంచి తీసుకున్న డేటా ప్రకారం సో ఎలాంటి టాప్ మార్క్ ఎంత ఉంది, మీడియం ఎంత ఉంది, లో ఎంత ఉంది అన్నిటినీ విశ్లేషించి సుమారుగా 460 నుంచి 470 మధ్యలో వస్తే కన్వీనర్ కోటాలో ఫ్రీ సీటు వస్తుంది ఓపెన్ కేటగిరీలో, ఎటువంటి రిజర్వేషన్ లేకుండా. ఆ రిజర్వేషన్ ప్రకారం కొంచెం తక్కువ మార్కులు వచ్చినా వస్తుంది వివిధ కేటగిరీల్లో. కాబట్టి అదే గత సంవత్సరం అయితే పేపర్ డిఫికల్ట్గా ఉంది కాబట్టి 403 మార్కులకే లాస్ట్ సీట్ వచ్చింది. ఓపెన్లో కన్వీనర్ కోటాలో ఓపెన్ సీట్ వచ్చింది. అదే అంతకుముందు సంవత్సరం మనకి సుమారుగా 500 మార్కులకు దగ్గరలో 495 నుంచి 500 మధ్యలో మనకి ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉండింది ఈజీ పేపర్స్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టఫ్ వస్తే మార్కులు తగ్గుతాయి, కట్ ఆఫ్ ఈజీ వస్తే కట్ ఆఫ్ పెరుగుతాయి, మోడరేట్గా వస్తే మధ్యస్థంగా వస్తాయి 450, 460. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మినిమం 450 నుంచి 500 మార్కులు వచ్చే విధంగా యావరేజ్ స్టూడెంట్ కూడా టార్గెట్ పెట్టుకొని ప్రిపరేషన్ అయితే డెఫినెట్గా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది ఓపెన్లో. అంటే ఖచ్చితంగా 400 నుంచి అంటే 450 నుంచి 500, 450 నుంచి అంటే పేపర్ ఎలా ఉన్నా 450 నుంచి 500 మధ్యలో తెచ్చుకుంటే సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కన్వీనర్ కోటాలో ఓపెన్ కేటగిరీ. రిజర్వేషన్ అయితే సార్, రిజర్వేషన్ అయితే ఇంకా కేటగిరీ రేంజ్ని బట్టి ఇంకొక 50 మార్కులు తక్కువ, అంటే 400 అంటే 400 మార్కులు పైన తెచ్చుకుంటే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది వివిధ రిజర్వేషన్ కేటగిరీ. సో ఇది మొత్తానికి నీట్కి సంబంధించి విద్యార్థుల్లో ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు, వాటి అన్నిటికి సంబంధించి శంకర్రావు సార్ కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఎన్టీఏ ఇచ్చేటువంటి ఏదైతే న్యూస్ ఉందో, ఎన్టీఏ ఇచ్చే షెడ్యూల్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి ఈ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్లో కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కనుక అటెండ్ చేస్తే విద్యార్థులు ఖచ్చితంగా మెడికల్ సీట్ వస్తుందనే అభిప్రాయాన్ని శంకర్రావు సార్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మధుతో కరుణాకర్.